మానసిక సమస్యలు ఉన్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్య విధానంపై అక్రమ కేసులో దాని ఆధారంగా అరెస్టులు నిజంగా చెల్లుతుందో చెల్లదు కదా. అసలు మానసిక సర్టిఫికేట్ ఉన్నాయని హత్య కేసులోంచే బయటపడిపోయాడు కదా. హత్యాయత్నం కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో అటు A1గా ఉన్న వాసుదేవరెడ్డి గారు అవ్వచ్చు లేదా సత్యప్రసాద్ గారు అవ్వచ్చు, వీళ్ళ వాంగ్మూలాన్ని బేస్ చేసి మిగిలిన వాళ్ళందరి మీద కేసులు కట్టి అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అక్రమ అరెస్టులు. వీటికంటే ముందు వివేకానంద రెడ్డి గారి హత్యను తీసుకున్నా కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్, మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఒక సిస్టమ్ ఉంది వాళ్ళది, వాళ్ళు ఒకటే ఫార్ములా ఫాలో అవుతారు. వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ని వాళ్ళు బయటకు తీసుకొస్తాము, మీకు మేము భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన పేర్లని చెప్పించుకుంటారు. ఇది వివేకానంద రెడ్డి కేసులో అదే జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్రమ లెక్కర్ అనుకుంటూ వాళ్ళు చేసే ఏదైతే కేసు ఉందో అందులో కూడా A1 A2ని వాళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ కూడా చేయాలి. మీరు నోటీస్ చేసుకోండి. ఇప్పుడు దస్తగిరి బయట తిరుగుతుంటారు హ్యాపీగా, ఏది నేను నరికాను అంత లైవ్లో ఎలా నరికామో చెప్పిన వ్యక్తి బయట తిరుగుతుంటాడు. ఇక్కడ కూడా యాక్చువల్ A1 A2 బయటే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి ఫేవర్గా చెప్పారు కాబట్టి. ఇది లేటెస్ట్గా నకిలీ మద్యం కేసులో కూడా తీసుకోండి. జనార్దన్ రావు అడావుడిగా వచ్చేసి అతను ఇంకో కొన్ని పేర్లు చెబుతాడు అనమాట. అంటే ఎవరైతే తప్పు చేసి దొరికారో, అంటే అక్యూజ్డ్ ఉంటారు, అక్యూజ్డ్ A1 A2, వాళ్ళని అరెస్ట్ చేయటాలు, అంటే వాటికంటే ముందు ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళ పేర్లు చెప్పించుకోవడం అనేది టీడీపీ వాళ్ళతో ఒక పంత వ్యూహం. దీనికి తోడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా సార్. స్కిల్ స్కామ్ ఉంది. స్కిల్ స్కామ్లో 3,000 కోట్లు సీమన్స్ కంపెనీ, మాకు అసలు అగ్రిమెంట్తో సంబంధమే లేదు, మీరు 300 కోట్లు ఎవరు కొట్టారో కూడా మాకు సంబంధం లేదన్నారు. సో 300 కోట్లు అనేది ప్రజాధనం దుర్వినియోగమైంది అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఓకే, ఒకవేళ ఇది అక్రమ కేసు, చంద్రబాబు గారికి దీంతో సంబంధం లేదు అనుకుందాం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును స్టేట్ గవర్నమెంట్ తరఫున విత్డ్రా చేసే బదులు ఆ 300 కోట్లు దోచుకుంది ఎవరో కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి కదా ప్రజాధనం కోసం. అది ఈడీ విత్డ్రా చేయలేదు సార్, స్టేట్ గవర్నమెంట్ డ్రాప్ చేసింది. లేదు, ఇంకా కోర్టులోనే ఉన్నట్టు లేదు సార్, ఈడీ వరకు ఉంది. అయితే ఇక్కడ నేనేమంటాను, పెండ్యాల శ్రీనివాస్ గారు అందులో విట్నెస్ అండ్ అక్యూజ్డ్గా ఉంటే అతన్ని రాత్రికి రాత్రి విదేశాలకు పంపించి మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు తీసుకురాలేదు. కానీ ఈ జనార్దన్ రావు కేసులో ఆయన ఆల్రెడీ అబ్రాడ్లో ఉండి అవకాశం ఉండి కూడా అతను, ఎందుకంటే గవర్నమెంట్ ఈసారి మంద కాబట్టి ఆగమేఘాల మీద వచ్చి ఎవరి పేర్లు చెబితే వాళ్ళకి హెల్ప్ అయితే వాళ్ళ పేర్లు చెప్పుకొని దీనికి తప్పు. మీరు లాయర్ కూడా కదా రాజీవ్, చెప్పండి, మెంటల్ సర్టిఫికేట్ లేకపోతే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ సాక్ష్యం చెల్లుతుందా సార్? చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం కూడా విట్నెస్ యొక్క మెంటల్ హెల్త్ అనేది సౌండ్ గా ఉండాలి. లేని పక్షంలో ఆ యొక్క విట్నెస్ అనేటువంటిది చెల్లదు. అంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు వాళ్ళు దేనికి కూడా అర్హులు కారు. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి తెలుగుదేశం పార్టీ. ఉదాహరణ కూడా మీరు అన్నారు, ఆయన ఎవరు ఒక వ్యక్తి గురించి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుని హత్యాయత్నం కేసు నుంచి బయటపడిన వ్యక్తి, మరి మెంటల్ సర్టిఫికేట్ ఉన్న మామూలుగా అసెంబ్లీలో ఉండడానికి కూడా ఉండదు. మరి అటువంటి పరిస్థితులు వాళ్ళ ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి, ఏదైనా చేస్తారు. చేతిలో గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, ఎన్నైనా పెట్టనివ్వండి సార్. ఈ యొక్క అక్రమ కేసులు, కుట్రపూరితమైనటువంటి కేసులు పెడుతున్నారు. వీటన్నిటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పుడు అక్రమ మద్య కుంభకోణం కేసులో ఉన్నారో, మేము అందరం కూడా కడిగిన ముచ్చాలో మా నాయకులు బయటకు వస్తారు. నిజాలకి సమయం కరెక్ట్ సమాధానం చెప్తుంది. రైట్.